హలో ఎవ్రీవన్, నా పేరు బాలాజీ వంశీకృష్ణ. ఈరోజు నేను మీకు పైథాన్ ప్రోగ్రామింగ్ చెప్పడానికి వచ్చాను. చాలామంది ఏంటంటే సి బేసిక్ కదా అని సిఏ నేర్చుకుందామని అనుకుంటారు. ఇన్కేస్ పైథాన్ నేర్చుకున్నా నో ప్రాబ్లం. ఎలాగ పైథాన్ లాంగ్వేజ్ ఇప్పుడు ట్రెండింగ్గా ఉంది. సో సితో కంపేర్ చేస్తే పైథాన్ లెస్ లైన్స్ ఆఫ్ కోర్స్తో కంప్లీట్ అయిపోద్ది. సో పైథాన్ నేర్చుకునే ముందు మనం ఏంటంటే ముందు ఇంట్రడక్షన్ ఏంటో తెలుసుకుందాం. అసలు పైథాన్ ఎందుకు వాడతారు, ఏంటి దానివల్ల యూజ్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఈ స్క్రీన్లో చూడండి చీట్ షీట్ ప్రోగ్రామింగ్ విత్ పైథాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో చూద్దాం, ఒక్కొక్క సైడ్ హెడింగ్ చూద్దాం. సాఫ్ట్వేర్. ఇక్కడ చూడండి, సాఫ్ట్వేర్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద హార్డ్వేర్. మనకు హార్డ్వేర్ రన్ అవ్వాలంటే దానికి మనం కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, దాన్నే సాఫ్ట్వేర్ అని పిలుస్తాం. ఇక్కడ చూడండి, ప్రోగ్రామింగ్ మీన్స్ రైటింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ టు క్రియేట్ ఎ సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ పనిచేయాలంటే మనం ఒక ఇన్స్ట్రక్షన్స్ రాయాలి, సో దాన్నే ప్రోగ్రామింగ్ అని అంటాం. కోడ్. ద ఇన్స్ట్రక్షన్స్ దట్ వి రైట్ టు క్రియేట్ సాఫ్ట్వేర్ ఈజ్ కాల్డ్ కోడ్. Syntax. Similar to grammar rules in English, Hindi, each programming language has a unique set of rules. These rules are called the syntax of a programming language. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏ లాంగ్వేజ్, సపోజ్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ తెలుగు ఏం మాట్లాడినా దానికి మనకు ఒక సింటాక్స్ ఉంటుంది, ఒక గ్రామర్ ఉంటుంది. సో ఇక్కడ పైథాన్లో కూడా ఒక సింటాక్స్ అనేది ఉంటుంది. సో అది యూజ్ చేస్తేనే మనం రాయాలనుకున్న కోడ్ కంప్లీట్ అవుద్ది అండ్ పర్ఫెక్ట్ వేలో వర్కౌట్ అవుద్ది. ఇక్కడ కింద చూడండి, వై పైథాన్. ఎందుకు పైథాన్ ఎందుకు వాడాలి? సి ఎందుకు వాడకూడదు? C++ ఎందుకు వాడకూడదు? జావా ఎందుకు వాడకూడదు? సో అన్నీ దేని వాటి యూజెస్ ఉంటాయి, కానీ పైథాన్ ఏంటంటే లెస్ లైన్స్ ఆఫ్ కోడ్లో కంప్లీట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, పైథాన్ ఈజ్ అన్ ఈజీ టు లెర్న్ పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. విత్ పైథాన్ ఇట్ ఈస్ పాసిబుల్ టు క్రియేట్ ప్రోగ్రామ్స్ విత్ మినిమల్ అమౌంట్ ఆఫ్ కోడ్. అదిగోండి, లెస్ నెంబర్ ఆఫ్ లైన్స్ కోడ్లో కంప్లీట్ చేసేయచ్చు. లుక్ ఎట్ ద కోడ్ ఇన్ జావా అండ్ పైథాన్ ఫర్ ప్రింటింగ్ ద మెసేజ్ హలో వరల్డ్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంపిల్ ప్రోగ్రామ్ చూద్దాం. జావాలో క్లాస్ మెయిన్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. చూడండి ఆ కోడ్ అంటే ఒక హలో వరల్డ్ ప్రింట్ చేయడానికి జావాలోని క్లాస్ తీసుకోవాలి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, ఇది ఒక సింటాక్స్ అందులో అది రాయడానికి. అది రాయకపోతే జావాలో వర్కౌట్ అవ్వదు. అదే ఇక్కడ చూడండి, పైథాన్లో జస్ట్ ఆ హలో వరల్డ్ ప్రింట్ చేయడానికి మనం జావాలో 3, 4, 5 లైన్స్ రాయాల్సి వచ్చింది. అదే ఇక్కడ చూస్తే పైథాన్లో జస్ట్ ప్రింట్ ఆఫ్ హలో వరల్డ్ అని పెడితే చాలు, అవుట్పుట్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక శాంపిల్ పైథాన్ ప్రోగ్రామ్ చూద్దాం, హలో వరల్డ్ ఎలా ప్రింట్ చేయాలో. ఇక్కడ చూడండి, PRNT ప్రింట్ ఆఫ్ హలో వరల్డ్, డబుల్ కోట్స్లో HELLOWORLD హలో వరల్డ్. ఇక్కడ చూద్దాం, ప్రింట్ హలో వరల్డ్ అని కొట్టాం కదా. ఇప్పుడు దాన్ని రన్ చేయడానికి ఇక్కడ చూసారా, కింద రన్ అని ఉంది. రన్ కోడ్ కొడుతున్నాను, ఇక చూసారా హలో వరల్డ్ అని ప్రింట్ అయింది, అంటే వర్కౌట్ అయింది. ఇప్పుడు మనం హలో వరల్డ్ ఎలా ప్రింట్ చేయాలో చూసాం కదా. హలో వరల్డ్ మాత్రమే కాదు, ఇక్కడ మనం ఆ డబుల్ కోట్స్ మధ్యలో ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ నేమ్ ఇచ్చుకుంటాను. ఐ విల్ అరేంజ్ దిస్ హలో వరల్డ్ అండ్ ఐ విల్ గివ్ మై నేమ్ బాలాజీ. ఇక్కడ చూడండి, బాలాజీని ఇచ్చాం కదా. ఇప్పుడు నేను రన్ కోడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, రన్ చేశాను. ఇక ఇక్కడ చూడండి, బాలాజీ అని ప్రింట్ అయింది. చూసారు కదా, బాలాజీ అని ప్రింట్ అయింది. ఈ విధంగా మనం ఏమైనా ఇచ్చుకోవచ్చు. అది జస్ట్ శాంపుల్ ఇన్పుట్ మాత్రమే. ఇప్పుడు చూడండి, ఈ కింద చూస్తే ఇప్పుడు మనం హలో వరల్డ్ ఎలా ప్రింట్ చేయాలో చూసాం. ఇక్కడ నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్. చూడండి, పైథాన్ ఈజ్ ఎ వర్సిటైల్ లాంగ్వేజ్ విచ్ హ్యాస్ అప్లికేషన్స్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫీల్డ్. వర్సిటైల్ అంటే ఆ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం మెనీ డిఫరెంట్ ఫీల్డ్స్లో వర్కౌట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అండ్ ఇక్కడ చూడండి మెషిన్ లెర్నింగ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ బిగ్ డేటా, స్మార్ట్ డివైసెస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ, గేమ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, అండ్ మెనీ మోర్ ఎక్సెట్రా. సో ఇవన్నీ వాటి అప్లికేషన్స్. సో ఈ ఒక్క పైథాన్ నేర్చుకోవడం వల్ల ఇన్ని ఫీల్డ్స్ ఆఫ్ ఏరియాస్లో మనం యూజ్ చేయొచ్చు దీన్ని. ఇక్కడ చూడండి, అలాగే కెరీర్ ఆపర్చునిటీస్ కూడా దీని మీద అలాగే ఉంటాయి. పైథాన్ డెవలపర్స్ have plenty of opportunities across the world. సో ఇక్కడ చూడండి, యాజ్ ఏ డెవలపర్ ఇంజనీర్గా గాను, సాఫ్ట్వేర్ డెవలపర్ గాను, డేటా అనలిస్ట్ గాను, డేటా సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, AI సైంటిస్ట్ ఎక్సెట్రా మెనీ
ఛాన్సెస్ ఉంటాయి మనకి గ్రో అవ్వడానికి. ఇక్కడ చూడండి, హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఇన్ పైథాన్. జస్ట్ నో మనం ఇప్పుడే చేసాం. సో ఓకే, మనం దాన్ని స్కిప్ చేద్దాం. ఇప్పుడు చూడండి, మనం పైథాన్ కోడ్ రాసేటప్పుడు పాసిబుల్ మిస్టేక్స్ ఏంటో చూద్దాం. పాసిబుల్ మిస్టేక్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ అని రాసేటప్పుడు ఏంటంటే మనం పిఆర్ఎన్టీ చూసారు, ఇక్కడ మనం పిఆర్ఎన్టీ అని కొడితే అది మనకు ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇక్కడ పాసిబుల్ మిస్టేక్స్ ఏంటో ఇక్కడ ఒకసారి రన్ కోడ్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రింట్ బాలాజీ అని ఉంది కదా, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇందాక మనం ఏంటి ప్రింట్ దగ్గర పిఆర్ఎన్టీ అని ఉంది చూసారా, పిఆర్ఎన్టీ అని రాయడం వల్ల ఒక మిస్టేక్ ఉందని చూపిస్తుంది. ఇక్కడ చూడండి పిఆర్ఏ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఐ రిమూవ్ చేసి పిఆర్ఎన్టీ అంటే చూసారా, కలర్ కూడా చేంజ్ అయింది. సో ఇక్కడ ఏంటంటే మనం రన్ కోడ్ కొట్టామనుకోండి, ఏమవుతుందో చూద్దాం. చూడండి, రన్ కోడ్ కొడితే అదొక నేమ్ ఎర్రర్ అని చూపిస్తుంది. అంటే ఖచ్చితంగా మనం రాసిన నేమ్ అనేది తప్పు. సో దానికంటే ప్రాపర్ సింటాక్స్ అనేది ఉంది. సో ఇక్కడ మనం పిఆర్ఎన్టీ అని రాయడం వల్ల మిస్టేక్ అయింది. అది ఇక్కడ మనం దాని ప్రాపర్ సింటాక్స్ ఒక నేమ్ రాసాం అనుకో, పిఆర్ఏఎన్టీ. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఇప్పుడు నేను రన్ కోడ్ చేసి చూస్తాను. ఇప్పుడు చూడండి, బాలాజీ, బాలాజీ చూసారా, ఇప్పుడు వర్కౌట్ అయింది. ఇక్కడ చూడండి, ఇదిగోండి, ఇది వన్ ఆఫ్ మిస్టేక్ అనమాట. ఇప్పుడు అప్పర్ కేస్ పి ఇన్ ప్రింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పి అని పెట్టి చూసిన క్యాపిటల్ స్మాల్, ఇక్కడ చూడండి మనం ఇక్కడ స్మాల్ పి అని రాసాం. అది ఇక్కడ చూడండి క్యాపిటల్ పి అని ఉంది. మనం క్యాపిటల్ పి పెట్టినా వర్కౌట్ కాదు. సో ఇది మీరు తర్వాత ట్రైఅవుట్ చేసి చూడండి. మిస్సింగ్ కోట్స్ చూడండి, డబుల్ కోట్స్ మధ్యలో వర్డ్స్ కానీ క్యారెక్టర్స్ కానీ రాయకపోతే అది కూడా వర్కౌట్ అవ్వదు. ఇక్కడ చూడండి, మనం డబుల్ కోట్స్ రాసాం, రిమూవ్ చేస్తే అది కూడా మళ్ళీ ఒక ఎర్రర్ చూపిస్తుంది. అలాగే మిస్సింగ్ పెరాన్సిస్, మనం ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు వైపులు మనం కోట్స్ పెట్టాం, అంటే పెరాన్సిస్ పెట్టాం. అది ఇక్కడ చూడండి, ఏదో ఒక్కటి మనం రిమూవ్ చేసినా అన్డిజైర్డ్ రిజల్ట్ మాత్రమే వస్తుంది, మనం అనుకున్న రిజల్ట్ మాత్రం రాదు. అలాగే ప్రింటింగ్ వితౌట్ కోట్స్. ఇక నెక్స్ట్ చూద్దాం. ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ద న్యూమరికల్ రిజల్ట్ ఆఫ్ 2+5 వీ డు నాట్ యాడ్ కోట్స్. అంటే దాని అర్థం ఏంటంటే, మనం ఇక్కడ క్యారెక్టర్స్ కాబట్టి డబుల్ కోట్స్లో రాసాం. అదే ఒక ఎడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ సబ్ట్రాక్షన్ ఆర్ డివిజన్ లైక్ ఎనీథింగ్ న్యూమరికల్స్తో మాత్రం మనకేమైనా రిజల్ట్ కావాలనిపిస్తే దాన్ని మాత్రం ఖచ్చితంగా మనం డబుల్ కోట్స్లో పెట్టకూడదు. సో ఇక్కడ ప్రింట్ ఆఫ్ 2+5 అని పెట్టగానే దాని అవుట్పుట్ ఏమొచ్చింది, 7 అని వచ్చింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం అది ట్రైఅవుట్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 5 ప్లస్ ఏదో ఒక నెంబర్ 9 ఇచ్చుకున్నాను. ఇక్కడ దాన్ని నేను రన్ చేసి చూస్తాను. చూసారా, 14 వచ్చింది. అంటే 5 + 9 = 14 కాబట్టి 14 వచ్చింది. అదే మనం ఇక్కడ డబుల్ కోడ్ కానీ పెట్టామా చూద్దాం. డబుల్ కోడ్ కానీ పెడితే దాన్ని రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. చూసారా, డబుల్ కోడ్ పెడితే యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఏముందో అదే వచ్చేస్తుంది ఇక్కడ. అంటే మనకు ఒక అనుకున్న న్యూమరికల్ రిజల్ట్ కావాలంటే డబుల్ కోట్స్ మాత్రం పెట్టకూడదు. చూడండి, ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టలేదు. మనం కానీ పెడితే ఇక అవుట్పుట్ చూడండి, యాజ్ ఇట్ ఈస్ అందులో ఆ కోడ్స్ మధ్యలో ఏముందో అదే ప్రింట్ అయిపోతాయి, లైక్ మనం నేమ్ ప్రింట్ చేసినట్టే. ఇంక ఇప్పుడు మనం బ్యాక్ టు స్క్రిప్ట్కి వద్దాం. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ఎగ్జాక్ట్ మెసేజ్ ఆఫ్ 2+5 దెన్ వీ యాడ్ కోడ్స్. ఇప్పుడే మనం ట్రై అవుట్ చేసి చూసాం. ఓకేనా. నో క్యాలిక్యులేషన్స్ విత్ పైథాన్. ఎడిషన్ ఈజ్ డినోటెడ్ బై ప్లస్ సైన్. ఇప్పుడే మనం వర్కౌట్ ట్రై చేసి చూసాం కదా. మీరు కూడా తర్వాత డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో ట్రై అవుట్ చేసి చూడండి, మీకు ప్రాక్టీస్ అవుద్ది. సో ఇది సబ్ట్రాక్షన్, లైక్ సేమ్ ఇది కూడా మైనస్, మల్టిప్లికేషన్ 2 × 5 10, ఇవన్నీ మీరు ట్రై అవుట్ చేసి చూడండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ ఈ డివిజన్తో మనకి నోట్స్ కంప్లీట్ అయింది. ఈ నోట్స్ అనేది ఏంటంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన ఇంట్రొడక్షన్ టు పైథాన్, ప్రోగ్రామ్ విత్ పైథాన్, చీట్ షీట్, ఇవన్నీ ఏంటంటే నేను ఒక కోడింగ్ ప్లాట్ఫామ్లో జాయిన్ అయ్యాను. అది ఏంటంటే NXTWAVE CCBP 4.4. ఇందులో నాకు రీసెంట్గా జాయిన్ అయ్యాను. సో వాటిలో నేను కంప్లీట్ చేసిన సెషన్స్ అని మీకు ఈ యూట్యూబ్ వీడియో ద్వారా మీకు తెలియజేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ సెషన్స్ కోడింగ్ ప్రాక్టీసెస్ నాకు అయినాయి. ఇవన్నీ నేను మీకు డోంట్ వరీ, మీకు ఫర్దర్ సెషన్స్లో ఖచ్చితంగా ఇవన్నీ మీకు చేయిస్తాను, కోడింగ్ ప్రాక్టీసెస్ ఇవన్నీ. సో ఇప్పుడు ఏంటంటే ఈ నోట్స్ ఉంది కదా, ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ విత్ పైథాన్ అని,
చీట్ షీట్ అనమాట. ఇక్కడ చూసారు కదా, డోంట్ వరీ, ఇది మీకు ఖచ్చితంగా నేను ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ పేస్ట్ చేశాను. మీకు కావాలంటే ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఈ నోట్స్ అనేది ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ ఆప్షన్ ఉంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నాకు ఇందులో వాళ్ళు స్కెడ్యూల్ డిజైన్ చేశారు NXTWAVE వాళ్ళు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు చీట్ షీట్ కదా నేర్పించాను. ఇది అయిపోయిన తర్వాత మనకు కోడింగ్ ప్రాక్టీసెస్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం. ఈ కోడింగ్ ప్రాక్టీస్లో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. హలో, ఇది ఒక బేసిక్ లెవెల్ కాబట్టి ఎంత ఈజీగా ఉన్నాయి. ముందు చాలా కష్టంగా ఉంటాయి. మీకు చూపిస్తా కదా. ఇక్కడ హలో వరల్డ్ అనేది ప్రింట్ చేయాలి. మీరు కదా ఆల్రెడీ చూసారు కదా హలో వరల్డ్ ఎలా ప్రింట్ చేయాలో. మనం ఏం చేద్దామంటే జస్ట్ 3 హ్యాషెస్ అనేది చూద్దాం. సో హలో వరల్డ్ అనేది ఇందాక ప్రింట్ చేసిందే, అందులో కొత్తగా ఏమి ఉండదు. ఈ 3 హ్యాషెస్ అనేది క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూసారా, రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ ప్రింట్స్ 3 హ్యాషెస్ యాజ్ అవుట్పుట్. అంటే మనం ఒక 3 హ్యాషెస్ అనేది ప్రింట్ చేయాలి. అది ఎలాగనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి, print ఆఫ్ డబుల్ కోట్స్లో మీకు ఏం చెప్పాను, మొత్తం అనేది అవుట్పుట్ రావాలంటే క్యారెక్టర్స్ అని కదా, ఇది ఒక క్యారెక్టర్. సో క్యారెక్టర్స్ ఏదైనా సరే మనం డబుల్ కోట్స్లో పెట్టాలి. ఇక్కడ చూడండి, డబుల్ కోట్స్లో పెడదాం హ్యాష్. సో 3 అన్నాడు కాబట్టి 3 హ్యాషెస్ పెడదాం. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి, రన్ కోడ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా టెస్ట్ కేస్. ఇక్కడ మాకు కొన్ని టెస్ట్ కేసెస్ అనేవి ఉంటాయి. అంటే మనం ఈ వర్క్ ఇవి ఎలా రాయాలి, కోడ్ అన్నీ ఫాలో అవుతున్నామా లేదా, సింటాక్స్ ఎవ్రీథింగ్ మనం ఫాలో అవుతున్నాం లేదా అని చెక్ చేస్తారనమాట. ఇక్కడ చూడండి, సో టెస్ట్ కేస్ 1 పాస్డ్. సో సబ్మిట్ కొడుతున్నాను. అన్నీ పాస్ అయ్యాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఎందుకు డబుల్ కోట్స్లో మాత్రమే పెట్టాం, డబుల్ కోట్స్లో ఎందుకు పెట్టాం, డబుల్ కోట్స్ తీసేస్తే ఏమవుతుంది ఒకసారి మనం అది కూడా ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం. సో ఎందుకు అవ్వట్లేదో కూడా తెలుసుకోవాలి కదా. సో నో ప్రాబ్లం, ఒకసారి ఇది తీసి చూద్దాం. ఇక్కడ చూడండి, మొత్తం అంతా అదొక స్టేట్మెంట్ కింద అయిపోయింది. ఒకసారి ఏముంది రన్ చేసి చూద్దాం ఏం చూపిస్తుందో. ఇది కొంచెం చూడండి, ఎర్రర్ ఏమంటుంది, సింటాక్స్ ఎర్రర్ అంటుంది అది. సో ద పెరెన్స్ ఇక్కడ చూడండి, లెఫ్ట్ పెరెన్సిస్ వాజ్ నెవర్ క్లోజ్డ్ అంటుంది. ఇదిగో చూడండి, ఇక్కడ మనం ఏం చూసాం, ఇక్కడ 3 హ్యాషెస్ పెట్టగానే యాష్ అని పెట్టగానే ఏమవుతుందంటే అది ఒక స్టేట్మెంట్ కింద అయిపోతుంది. సో అందుకని ఈ రైట్ పెరెన్సిస్ మాత్రం అది చూపించట్లేదు. అది ప్రాబ్లం ఇక్కడ. మనం ఏంటి, అది ప్రాబ్లం కదా. సో మనం అందుకే దీన్ని మనం డబుల్ కోట్స్లో పెట్టి చూద్దాం. సింగిల్ కోట్స్ అయినా వాడచ్చు, డబుల్ కోట్స్ అయినా వాడచ్చు, నో ప్రాబ్లం. ఇది ఒకటి పాయింట్ చూసుకోండి. డబుల్ కోట్స్లో పెట్టినా సరే వర్కౌట్ అవుతుంది, పైథాన్లో సింగిల్ కోడ్లో పెట్టినా సరే వర్కౌట్ అవుతుంది. లేకపోతే రన్ కోడ్ మనం బ్యాక్ టు రన్ కోడ్ చేసాం అనుకోండి, సక్సెస్ అయిపోయినట్టే. సో ఈ విధంగా అన్నమాట కోడింగ్ ప్రాక్టీసెస్ అన్నీ ఇస్తారు. ఇది ఒక స్టార్టింగ్ లెవెల్ కాబట్టి ఇంత ఈజీ ఉంది. ఇది ఎంత ఈజీ అని అనుకోకండి, స్టార్టింగ్ లెవెల్ కాబట్టి క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. ముందు ఉంటుంది అసలైన మజా. సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇది ఒక కోడింగ్ ప్రాక్టీస్ 1 మాత్రమే, ఇంకా నెంబర్ ఆఫ్ కోడింగ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. సో చూసారు కదా మొత్తం టాపిక్స్ ఇవన్నీ. ఇవేంటంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం కోడింగ్ ప్రాక్టీస్ 1 వరకు చూసాం. ఇంకా ఫర్దర్ వీడియోస్లో కోడింగ్ డిఫరెంట్ టాపిక్స్, వాటి యొక్క కోడింగ్ ప్రాక్టీస్ 2 ఇవన్నీ మీకు ఇంకా బోల్డ్ ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తాను. సో అంటిల్ మై నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్డ్.